ఈ రోజు అసలు మీరు రేవ్ పార్టీకెళ్ళలేదు. ఆ నేను పార్టీలో మాట్లాడాను. పార్టిసిపేట్ చేయలేదు. నేను మీరు మాట్లాడుతున్నా పోలీస్ నేను. స్టేషన్‌కి వెళ్ళలేదు. ఓకేనా? నేను పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళలేదు అంటలేదు. నేను మేమంతా బ్లా ఒక్కదాన్నే బ్లా బ్లా వెళ్ళా. మాట్లాడుతున్నామా? ఆగు. నేను ఆ! ఒక్కదాన్నే వెళ్ళా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్‌కి తెలుసా? ఎందుకెళ్ళాను? హ్మ్. ఈ పెడితే మీడియా వాళ్ళు డబ్బులిచ్చి హేమ మేనేజ్ చేసింది అని వీళ్ళు మాట్లాడి వీడియోని పదే పదే మీరు 10 సార్లు చచ్చిపోతాను వేస్తే అనలేదా? నేను ఎవరి దగ్గర నా అనలేదు. పేరు బయటికి రివీల్ చేస్తే, నా ఫోటో బయటికి రివీల్ చేస్తే, నేను నేనా? సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించారా లేదా? ఎవరిని? యాహ్! నేను డిపార్ట్‌మెంట్‌ని. బెదిరించేదాన్నా? అంటే డిపార్ట్‌మెంట్‌ని. డిపార్ట్‌మెంట్ బెదిరిస్తే బెదిరిపోతదా? హ్మ్. ఏంటి అంటే రోషన్? బయటికొచ్చింది అది గూడా. అది ఎవడేసాడు? హ్మ్. మళ్ళీ అగైన్ ఎక్కడికొస్తున్నావు? మళ్ళీ మీడియా దగ్గరికొస్తున్నావు. హేమ చచ్చిపోయే టైపా? హ్మ్. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో చూస్తున్నావు. పిరికిదాన్నా? నిజంగా చచ్చిపోయేదాన్ని. ఎప్పుడు తెలుసా? పాజిటివ్ వేశారు చూడు ఆ రోజు. నేను ఒక్క సూసైడ్ రికమెండేషన్ అటెంప్ట్ అడగల. చేశారు గదా! ఛీ! లేదు. ఆ! కాదు. నేను ఒక్కడిని రికమెండేషన్ అడగల. ఒక్కడికి ఫోన్ చేయలా. ఒక్కళ్ళని హెల్ప్ అడగల. ఎందుకంటే నేను జెన్యూన్. నేను తప్పు చేయలేదు. ఈవేళ కాకపోతే రేపు బయటకొస్తది. నెక్స్ట్ డే 300 కాల్స్ మాట్లాడాను నేను. సండే మాట్లాడా 500 కాల్స్. సా మండే ఎవరితో 300 మాట్లాడారు? కాల్స్ మీ మీడియా వాళ్ళతోనే. ఆ! అన్ని కాల్స్ మాట్లాడాను. ఓకే. హ్మ్. ఎక్కడా దిగలేదు. వస్తాను. ఎవరికైనా అన్యాయం జరిగితేనే నేనొస్తాను కదా! అలాంటిది నాకు అన్యాయం జరుగుతుంది. నేను వదులుతానా? ఒక్కళ్ళన్నా వచ్చి డెఫినిట్‌గా మాట్లాడారా? వస్తానన్నా నేను. ఒక్కళ్ళైనా వచ్చి హేమ హ్మ్. ఇలా చెయ్యదు. హ్మ్. మేము నమ్మం. హ్మ్. హేమ కాదు అది అని హ్మ్. ఒక్కళ్ళన్నా మాట్లాడారా? ఎందుకు ఒక్కళ్ళన్నా మాట్లాడతారు? మాట్లాడారా? ఎందుకు మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? హ్మ్. ఎవరితో మాట్లాడాలి? మీరే అన్నారు గదా! ఎవరితో మాట్లాడాలని అడుగుతున్నా. ఎవరితో అయినా గాని. నాతో మాట్లాడారుగా. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్ ఎందుకు మీద చేయాలి? పెట్టారా? అప్పుడు కూడా మీకే ఒకళ్ళు పండగ పోస్ట్ చేయాలా? చేసారా ఎవరన్నా? మీకే పండగ చేయాలా? ఆ? మీకే పండగ చేయాలా? హేమ తప్పు ఏ చేయదు. హేమ చాలా మంచిది. చెయ్యదు. హేమ ఇప్పుడు గురించి మాకు నువ్వేమన్నావు తెలుసు. ఇందాక? నేను అడిగా. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మీరు అడిగా. అన్నారు గదా! మీ ఒక మాట. హేమక్క బట్టలు ఇప్పుకుని అక్కడ ఉందంటే నువ్వు నమ్ముతావా అని అడిగా. నేను అదే ఏం చెప్పావు? నేను రేవ్ పార్టీ మీనింగ్ అడుగుతున్నాను. మీ నే గురించి నేను నేను అనలేదు. నే కాదు కాదు. మీ గురించి నేను అనలేదు అసలు. నేనడిగా. అది నేను చెప్తున్నా. నేనడిగా నిన్ను ఆ క్వెషన్ నేనడిగా. నువ్వేం చెప్పావు? ఉండదా? అన్నావా లేదా? హ్మ్. సో, అందరూ అంతే. అసలు నేను డ్రింకే చేయను. చెయ్యరు. నాకు తెలుసది. ఓకే. హ్మ్. డ్రింక్సే చేయని దాన్ని డ్రగ్స్ దాకా ఎలా ఎళ్తాను? కడుపు కాలిపోతుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు. హ్మ్. అలాంటిది సో, ఇన్ని బురదలు చల్లేసి ఆ! అక్కడ నేను కాదు. ఆ అమ్మాయిని నేను కాదు. నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావంటే నేను యాంకర్‌ని, సుమన్ టీవీ నాది అన్నట్టు చెప్తున్నావు. అంటే హ్మ్. ఓనర్ అని నిన్ను నేను గౌరవం చెప్పాను. చెప్పట్లా. నే నేను చెప్పట్లా. నేను నీ పక్షాన్ని కూడా మాట్లాడాను హేమ కాదు గారు. కాదు. ఒక్క అక్కడ నిమిషం. నెయిల్ పాలిష్ చూడండి, క నెయిల్ పాలిష్ చూడండి అని నేను కదా! మాట్లాడాను. కదా! నేను న్యాయం వైపు కూడా కదా! ఉంటాను. అదే కదా! నేను న్యాయం వైపు ఉంది చెప్తున్నాను. గదా! సరే. నాకు బ్లడ్ శాంపిల్స్ వాళ్ళ దగ్గర లేవు అని అన్నా. కావాలంటే ఆ వీడియో కూడా వేయండి. హ్మ్. హాస్పిటల్ నుంచి వచ్చా 3 తారీఖున. లేవయ్యా బాబు ఇప్పుడే తీసుకుంటున్నారు నా శాంపిల్స్. అవి రావడానికి నెల రోజులు పడతది. అప్పుడే మీరెలా ఏస్తారు అని అడిగా. హ్మ్. మరి ఒక్కళ్ళైనా మీ మీడియా వాళ్ళు, అరే! ఆ పిల్ల అడిగింది నిజమే కదా! శాంపిల్సే లేవంట. అక్కడ చుట్టూ పోలీసులున్నారు. నేనేమి సీక్రెట్‌గా ఇలా చెప్పలేదు. ఆవిడ పోలీస్ ఆఫీసర్ ఇలా మోస్తుంది నన్ను. ఇట్లా కొట్టాను ఆవిడ చెయ్యి. అని నేను మాట్లాడుతూ వచ్చాను నేను. సో, ఆళ్ళందరి ముందు నేను చెప్తున్నాను. నా శాంపిల్స్ లేవు. నా బ్లడ్ శాంపిల్ వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడే తీసుకుంటున్నారు. మీరు రాంగ్ న్యూస్ ఏస్తున్నారు అని అన్నప్పుడు, అరె! నిజమా? రాంగ్ న్యూస్ ఏస్తున్నారని ఒక్క ఛానలోడన్నా నా చుట్టూ ఉన్నోళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం అబ్బా! హ్మ్. మీ ఛానలోళ్ళు నేను మీతోనే మాట్లాడుతున్నాను గదా! హ్మ్. హ్మ్. ఛానల్‌తోనే మాట్లాడాను కదా! ఒక్కళ్ళైనా అదే శాంపిల్సే లేవంట పాజిటివ్ ఎలా వచ్చిందని ఒక్కళ్ళు అనుకున్నారా? నేనైతే ఇష్యూ జరిగిన రోజే ఫోన్ చేశాను కదా! నువ్వు ఫోను చేసావు బంగారం. హ్మ్. నువ్వు ఫోను చేసావు. 100% ఫోను చేసావు. నువ్వే కాదు. నువ్వు మరి మీడియాలో చెప్పాలిగా మా హేమక్క అలాంటిది కాదని ఎందుకు చెప్పలేదు? హేమకి అలాంటిది కాదని నేను ఎలా చెప్తాను? కదా! ఆ? ఎలా ఎలా చెప్తాను చెప్తావు? మీరు చెప్పండి. కదా! ఇప్పుడు మరి నేను చెప్తాను. నేను చెప్తాను నేను. అలాగే అందరూ. నేను కానీ చెప్తాను. నువ్వు నాకు ఇప్పుడు పర్సనల్‌గా తప్పు నేను త డైల్యూట్ మీ అవుతుంది. మీ ఒక్క మీరు నిమిషం. డ్రగ్స్ తీసుకున్నారనో లేకపోతే మందు తాగుతున్నారని నేను అనలేదు. హ్మ్. మీరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో లేదనేది చాలా నేను ఇంపార్టెంట్. ఎళ్ళానని చెప్తున్నానుగా. చాలా ఇంపార్టెంట్. నేనెళ్ళాను. యెస్. ఇప్పుడు యెస్. దట్ 10 ఈస్ మంది బర్త్‌డే 10 మంది పార్టీ. దొంగలతో ఉంటే ఆ! 9 మంది దొంగలతో ఒకడు కలిసి ఉంటే ఆ! 10 మందిని దొంగలంటామా? ఆ! లేకపోతే వీడు మంచోడురా ఈళ్ళు 9 మంది దొంగలంటావా? ఒక్క నిమిషం ఉండు. యెస్. ఆ 9 మంది దొంగలు ఇదొక్కటి మంచిది అని ఎవరు తేల్చాలి? హ్మ్. ఎవరు చెప్పాలి? ఏమో కోర్ట్ ఇప్పుడు చెప్పాలి. దాకా లేదు. కోర్ట్ చెప్పాలి. ఇప్పుడు దాకా లేదు. కోర్ట్ చెప్పాలి. హ్మ్. నేను అడిగేది నేను తీసుకున్నాను, లేదు, కాదు నీతో ఆర్గ్యూ చేయట్లా. ఎవరు చెప్తారు? వీళ్ళు 9 మంది దొంగలు, ఈడు దొంగోడు కాదు అని ఎవరు చెప్పాలి? హ్మ్. కోర్ట్ చెప్పాలి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు నన్ను బదనాం చేయడానికి? సో న్యూస్ పాజిటివ్ వచ్చిందని మీ బాధ. అక్కడే ఎక్కువ బాధ. అహా! హ్మ్. ఎట్లా వేస్తారు పాజిటివ్ అని లేని దానికి పైగా డ్రగ్స్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బెల్ట్ బాంబ్ పెట్టుకుని 100 మందిని చంపేశారు. అమ్మాయిల్ని తీసుకునెళ్ళి ఎక్కడో వేసి కాల్చేశారు, బొగ్గు చేసేశారు. ఏంటది? టెర్రరిజమా? హ్మ్. హైకోర్టే చెప్పింది.
ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు విక్టిమ్స్. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్‌కి ఉంది. వాళ్ళ చేత ఆ డ్రగ్స్ మానిపించేసి, సో వాళ్ళని అవును. కాపాడవలసిన బాధ్యత ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళని పట్టుకొచ్చేసి ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి తెలియక హైదరాబాద్‌లో చాలా ఉంది. నేనే వ్యతిరేకం దానికి డ్రగ్స్‌కి. నా ముందు సిగరెట్టే కాల్చరు నాన్న. డ్రగ్స్ ఎలా తీసుకుంటారు నా ముందు? అది పక్కన పెడితే ఆ రోజే టెస్టులు చేశారు. హ్మ్. ముందు ఎట్లా వేసేస్తారు? 29థ్‌కో 26థ్‌కో 27థ్‌కో పాజిటివ్ వచ్చేసిందని యేసేసారు న్యూస్ అన్నీ. శాంపిల్ తీసుకొని 29థ్ థర్డ్‌కి. థర్డ్‌కి. ఆ! ఆ! సెకండ్ నోటీస్‌కి నేనెళ్ళాను. అప్పుడే మీడియా వచ్చేసింది అక్కడికి హాస్పిటల్ దగ్గరికి. వస్తే నేను చెప్తున్నాను తప్పు చేస్తున్నారు చూడండి అని. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం నాన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గదా మనిద్దరం. హ్మ్. నువ్వు ఎవ్వనైనా తెచ్చుకో. ఏ ల్యాబ్‌నైనా తెచ్చుకో. నా హెయిర్ కావాలా? నైల్స్ కావాలా? బ్లడ్ కావాలా? తీసుకో. నేను రెడీగా ఉన్నాను. ఓకేనా? నెగెటివ్ వచ్చిందనుకో నన్నేం చేయమంటావో చెప్పు. పాజిటివ్ వచ్చిందనుకో నువ్వేం చెప్పు చెప్తాను. హ్మ్. నువ్వేం చెప్పినా చేస్తా. ఛాలెంజ్. ఇది ఆల్కహాల్ కూడా తీసుకోండి. నా మందు కంటెంట్ ఎంతుందో కూడా తీసుకోండి. అది కూడా పబ్లిసిటీ చేయండి. ఓకే. ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్. ఇవన్నీ పక్కన పెడితే అందరూ నా కూతురికి సపోర్ట్ చేసి, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా హీరోలు, కడికి మా విష్ణుబాబు కూడా లాయర్‌ని పంపించారు నా దగ్గరికి. ఓకేనా? ఎవ్వరు నన్ను వదలలేదు. హ్మ్. పంపించి వాళ్ళందరూ నన్ను తెచ్చుకున్నారు ఇక్కడికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.